సమాజ స్థాపన కోసం ప్రాణాలైనా అర్పిస్తాను. ఈ ముఖ్యమంత్రి అరాచకాలని సాగనివ్వను. దున్నేవాడిదే భూమి కావాలి. పేద ప్రజల భూములు దోచుకుంటున్న ఈ ముఖ్యమంత్రి నశించాలి. విశ్వాసం లేని కుక్క నా కాళ్ల కింద చెప్పుల్లా బతికావు. నీకు పార్టీ సభ్యత్వం ఇచ్చా, ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చాను, మంత్రిని చేశాను. అయినా ప్రతిపక్షాలతో చేతులు కలిపావు. నా కుర్చీని కూలదోయాలని చూశావు. తక్కువ జాతి వెధవ. అదే నాకు కావాలి. నీ అసలు రూపం బయటపడింది చూడు. తక్కువ జాతి వాడిని కాబట్టి నాకు టిక్కెట్ ఇచ్చావు. నా జాతి వాళ్ళనందరినీ ఆకర్షించడానికి నన్ను వాడుకున్నావు. అందుకే నా జాతి వాళ్ళు అన్యాయం అయిపోతుంటే చూస్తూ ఊరుకోను. నువ్వు నీ మంత్రులు దోచుకున్న పేద ప్రజల భూములు బయటకు తీసుకొస్తాను. పేద ప్రజల భూములు పేదలకే దక్కాలి. అప్పటి వరకు నా పోరాటం ఆగదు. నీకులాగానే చాలా మంది భూమి కోసం, భుక్తి కోసం, పేద ప్రజల విముక్తి కోసం అంటూ వచ్చారా. వచ్చినట్టుగానే చచ్చారా. ఆచార్య వినోబా భావే లాంటి వాళ్ళు రైతు కూలీలకు భూమి ఒక సాంఘిక హోదా అని చెప్తే మా తాత ముత్తాతలు స్వచ్ఛందంగా వేలాది ఎకరాలు దానం చేశారా. అది కాకుండా భూములకు పరిమితి పెట్టారు. పరిమితి మించి మిగిలిన భూముల్ని ఆ చట్టం ఈ చట్టం అంటూ మా దగ్గర ఉన్న భూములన్నీ లాగేసుకున్నారు. బుర్జువా స్థాయిలో బతికిన మమ్మల్ని భూస్వాములుగా దిగజార్చారా. అందుకే రాజకీయం అనే బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాను. ప్రజల్ని నమ్మబలికాను. ముఖ్యమంత్రిగా గెలిచాను. స్వార్థం అనే విత్తనాన్ని నాటి ప్రతిపక్షం స్వపక్షం ఏకం చేసి చట్టాల్లో లొసుగులు వాడుకుని మా దగ్గర నమ్మకంగా పనిచేస్తున్న పాలేరుగాళ్ల పేర్ల మీద మా భూములు పెట్టి కాపాడుకుంటూ వస్తున్నాం. ఆ పట్టాలు మా చేతుల్లోనే పెట్టుకుని స్వంత భూముల్లో పనిచేస్తున్నామనే ఆలోచన వాళ్లకు రానియకుండా ఉచిత పథకాలతో మైమరిపిస్తూ అధికార పక్షం ప్రతిపక్షం అమ్మనాభూతులు తిట్టుకుంటున్నారని ప్రజల్ని నమ్మిస్తూ రాజకీయ వ్యాపారాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్న అసలు సిసలు రాజకీయ నాయకుణ్ణిరా. చూడు ముఖ్యమంత్రి, ఇప్పటి వరకు నాకు తెలిసిన విషయాన్నే చాలా బాగా చెప్పావు. కానీ నీకు మాత్రమే తెలిసిన ఆ విషయం ఎవ్వరికీ తెలియదు అనుకునే నీకు నాకు ఆ విషయం తెలుసు అని నీకు తెలుసా? శివపురం ఏంటి అలా అయిపోయావు? ఆ ఊరి భాగవతం నాకెలా తెలుసు అన్నా? రాష్ట్రంలో ఇన్ని భూములు ఉండగా ఆ ఊరి భూముల కోసమే పిచ్చెక్కిపోతున్నావేమిటా అని అనుమానం వచ్చింది. ఆ అనుమానమే నిజమైంది. రేయ్, ఇన్ని తెలిసిన నీకు నిజం తెలిసిన ఏ ఒక్కరూ బతకలేదని తెలియదా నీకు? అద్దు అద్దు, నన్ను సంపద్దు.